తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అయితే ఆయన చివరగా నటించినటువంటి చిత్రం ఏదైతే ఉందో జననాయకుడు, తమిళ్లో జననాయకన్. ఇప్పటికే ఆ సినిమా అనేక అడ్డంకులు, సెన్సార్ ఫిల్మ్ సర్టిఫికేట్ సంబంధించి అవన్నీ కూడా దాటుకుని ఎట్టకేలకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే అభిమానుల నుంచి చాలా విశేషమైన స్పందన వస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ విషయం ఇలా ఉంటే మరోపక్క మద్రాస్ హైకోర్టు సీఎం విజయ్ గారికి నోటీసులు ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క నోటీసులు, మరోపక్క సినిమా ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, ఒక పక్క సీఎం విజయ్ టైటిల్ కార్డుతో జననాయకన్ సినిమా రిలీజ్ అవడం, మరోపక్క హైకోర్టు నుంచి నోటీసులు రావడం, ఒక పక్క అభిమానులు అందరూ సంతోషంతో ఉన్నారు, మరోపక్క కొంతమంది గందరగోళం ఉన్నారు ఈ నోటీసులు ఏంటని చెప్పేసి. అసలు ఎందుకు వచ్చే నోటీసులు, సినిమా గురించి ఏమంటారు మీరు? సినిమా అబోవ్ యావరేజ్ అండి, అంటే చాలా బాగా ఉండాలి కదండి అని మీరు అనొచ్చు. ఎప్పుడో జనవరిలో రిలీజ్ కావాల్సిన సినిమా జూలైలో రిలీజ్ అయ్యి మధ్యలో మీకు తెలుసు కేబుల్ టీవీలో కూడా వచ్చి పైరసీకి గురయ్యి ముక్కలు ముక్కలుగా కూడా బయటకు వచ్చి చాలా గందరగోళాలు అయ్యాయి. వీటన్నిటికంటే కూడా అంటే అసలు విజయ్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఊహించాల. ఎస్పెషల్లీ డిఎంకే కాకూడదని కోరుకుని డిఎంకే ఎప్పుడైతే అడ్డుకట్ట వేసిందో అక్కడే డిఎంకే పతనం మొదలైంది. చెప్పాలంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎలా ఉండాలంటే ఓకే నువ్వు వస్తావా రా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు జగన్ అడ్డుకోలేదుగా. జగన్ కుతంత్రాలు చేసి వచ్చినా, కుట్రలు చేసి వచ్చినా ఆయన ఏం మాట్లాడలేదు దాని మీద. ఆయన రాకుండా కానీ, ఆయన సభలు పెట్టుకోకుండా కానీ ఏది చేయలేదు కదా. వేరేస్ వీళ్ళు చేశారు. 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ కూడా చేసింది, తెలుగుదేశం కానీ జనసేన కానీ ముందుకెళ్లకుండా. అదేవిధంగా డిఎంకే చేసింది. కరూర్ సంఘటన అనేది ఆయన ఎలాగైనా ఇరికించాలి, అదొక మచ్చలాగా, ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి, ఇలా రకరకాలుగా కుట్రలు పన్నింది. కానీ ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆపలేకపోయింది. మీకు ఏమైందంటే జెన్జీ కిడ్స్ కోరుకున్నారు ఈ ద్రవిడవాదాలు, డిఎంకే, ఏఐడిఎంకే, అసలు ఇవేవి మాకొద్దు, మాకు కొత్త తరం నాయకుడు కావాలి అని కోరుకుని విజయ్ని వాళ్ళు ముఖ్యమంత్రిని చేసుకున్నారు. సో ఈ జననాయకన్ సినిమా రిలీజ్ అయ్యాక ఇది బాలకృష్ణ గారి సినిమా భగవంత్ కేసరికి మక్కికి మక్కి అనుకున్నారు. అయితే 50% అయితే తీసుకున్నారు. వాళ్ళు చెప్పడం 2 సీన్స్ అన్నారు కానీ 50% అయితే భగవంత్ కేసరి. మిగతా 50% ఏం చేశారంటే అక్కడ బాలకృష్ణ గారు ఆయన స్టేచర్ వేరు, అది రాయలసీమ బ్యాక్డ్రాపు, ఆయన 60 ఏళ్ల వయసులో కూడా ఆ సినిమాని ఆయన చాలా బాగా చేశారు, చాలా మంచి కలెక్షన్స్ వచ్చింది. ఇక్కడ ఏమైందంటే ఈయన్ని ముఖ్యమంత్రిని చేయాలనే ఒక ఉద్దేశంతో రాజకీయంగా పంచ్ డైలాగ్స్ వేయడం, తర్వాత ఈయన ప్రసంగాలను అందులో చెప్పించడం, ఇట్లా రకరకాలవన్నీ చేశారు. అంటే అక్కడ సినారియోని బట్టి ఈ సినిమాలో అవన్నీ తీసుకురావటం జరిగింది. ఏంటి బ్రో ఇది తప్పు బ్రో, అలాంటి డైలాగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ సినిమా చూసుకుంటే అబోవ్ యావరేజ్ అయింది. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇవాళ టైటిల్ కార్డులో ఆ రోజు దళపతి విజయ్ అనే వచ్చేది, దళపతి యాంటనీ విజయ్. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి యాంటనీ విజయ్ అని వచ్చింది కార్డు. ఇది డిఎంకే చేసిన తప్పిదమేగా, మనం దేన్ని ఆపలేమండి. తర్వాత ఫైట్స్ కూడా ఇతనికి తగ్గట్టుగా ఫైట్స్, తర్వాత ఎలివేషను, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజీ అనేది చాలా హైప్ చేసి ఇలా అంతా కూడా విజయ్కి తగ్గట్టుగా ఎలివేషన్ ఇచ్చుకున్నారు. అఫ్కోర్స్ డ్యాన్స్ ఆయన బాగానే చేస్తారు, మంచి పేరుంది ఆయనకి. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా బాగానే ఉంది. కాకపోతే టికెట్స్ రేట్స్ పెంచడం అనేది చాలామందికి కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రజల కోసం, ప్రజల చేత అనే ఒక నానుడి మాట్లాడతారు కాబట్టి మరి ఇంతలా హైప్ చేయటం ఏంటి? ఎంత చిట్ట చివరి సినిమా అన్నా ఏది కూడా చివరిది అంటూ ఉండదండి. వాళ్ళు చెప్పుకున్నా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చివరి సినిమా అంటారు, కానీ అవసరమైతే ఆయన నటిస్తారు, నటించాలి కూడా. మీలో ఉండే నటుడిని చంపేసుకోవడం ఎందుకు? రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయం చేయండి, రాజకీయం అయిపోయాక మీ నటనలో మీరు వెళ్ళండి, మీ వృత్తిలోకి మీరు వెళ్ళండి. సో ఆ రకంగా మొత్తం మీద విజయ్కి అయితే మంచి మార్కులే పడ్డాయి, ఊహించినంత హైప్ రాకపోయినా. తర్వాత అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాకి డైరెక్టర్, అతనే దీన్ని డైరెక్ట్ చేయాల్సి ఉండేది, కానీ అతను ఎందుకనో అనివార్య కారణాల వల్ల చేయలేదు, అంటే షూటింగ్ బిజీ వల్ల ఏదో. కానీ ఆ రోజు ఆయన అనుకుని ఉండరు విజయ్ సీఎం అవుతారని, అనుకుని ఉంటే అడ్జస్ట్ చేసుకునేవాళ్ళేమో. కానీ విజయ్ పిలిచి కథ బాగుంది, చాలా బాగా తీశారని మెచ్చుకున్నారట. వీళ్ళ ప్రమోషన్స్లో కూడా అనిల్ రావిపూడిని వాళ్ళు కూర్చోపెట్టుకుని ప్రమోషన్స్ చేశారు చిత్ర యూనిట్. సో మొత్తం మీద ఇది ఒక తెలుగు డైరెక్టర్ దక్కిన గౌరవంగా కూడా మనం భావించాలి.
సో ఓవరాల్గా సినిమా మంచి పేరే తెచ్చుకుంది. ఇకపోతే మద్రాస్ హైకోర్టు ఎందుకు నోటీసులు ఇచ్చింది? 3 అంశాల మీద ఇచ్చిందండి. ఒకటి, పెరంబూర్లో ఆయన ఎన్నికల్లో నిల్చున్నారు, ఎన్నికల అఫిడవిట్లో ఆయన కొన్ని దాచిపెట్టారు అని. రెండోది, చిన్నపిల్లల్ని వాడుకున్నారు ప్రమోషన్స్లో, అంటే ప్రచారంలో. తర్వాత మూడోది, ఎన్నికల ఖర్చు గురించి వివరాలు సరిగా ఇవ్వలేదు. ఈ 3 అంశాల మీద నోటీస్ ఇచ్చింది. 3 వారాల్లోగా వివరణ కోరింది. వివరణకి సాటిస్ఫై అయితే పర్వాలేదు. కాకపోతే మరి ట్రిచీ సీటుని వదులుకున్నారా? ట్రిచీ సీట్ వదులుకుంటే పెరంబూర్ ఒకవేళ, అంటే ఎవరో కేసు వేశారు, డిఎంకే వాళ్ళు వేయించారేమో తెలీదు, ఒకవేళ పెరంబూర్ క్యాన్సిల్ అయితే అయింది, మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా అంటే ఈయన సీటు వరకు చూడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.